మాట్లాడతాడు. ఎక్స్క్యూజ్ మీ అయితే అంట what excuse me can you speak in English? Yeah, of course. Why yes, not? what If you have what కాదండి స్కిట్ స్టార్ట్ అయిపోయిందా? yes skit అయిపోయింది. థాంక్స్ క్లాప్ కొట్టండి. హలో ఆగండి. మీరు ముగ్గురు కాదు. ప్రవీణ్ అక్క హవర్ యు హ్యాపీ సంక్రాంతి. వైమైలా ఉంది. వద్దులే కాదు. మీరు ఈ బట్టలు తీసి సొంత బట్టలు ఉంటుంది కొలాబరేషన్. నీది ఇది కూడా కొలాబే. ఇక్కడ అందరిది కొలాబరేషన్. నాది కూడా కొలాబరేషన్. ఓకేనా? మేము నలుగురు కొలాబరేషన్ డ్రెస్ లే వేసుకున్నాం. సత్య నీది కూడా కదా? అరుణ్ ఒక్కడే పాపం వాడి డ్రెస్. ఎనీవేస్ ఇప్పుడు మీరు కడుపుకో నవ్వుకునే టైం వచ్చింది. ఎందుకంటే నవ్వించడానికి ఉంది. ఎవరు? మా ప్రవీణ్, పవిత్ర అండ్ మా అవినాష్ కి గట్టిగా చెప్పండి. శ్రీముఖి బై మిస్టేక్ లో కడుపు అని చెప్పింది. కడుపు ఉబ్బిందే ఉంది. కడుపు ఉబ్బింది అలాగే ఉంది. నవ్వుతే నవ్వొస్తే నవ్వండి, లేకపోతే నవ్వు రాకపోతే మాత్రం ప్లీజ్ కొంచెం నవ్వండి. ఓకేనా? ఎలా నేను నవ్వుతారు. స్కిట్ ఏంటో చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్ గా అందరికి హ్యాపీ సంక్రాంతి. అలాగే ఇప్పుడు మన స్కిట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇలాంటి షోకి అంటే ఇలాంటి ఈవెంట్ కి ఒక పెద్ద సెలబ్రిటీ వస్తే ఆయన మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక చిన్న మైక్ డిస్టర్బెన్స్ అంటే కొంతమంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అది ఎలా ఉంటదని మీకైతే ఇప్పుడు చూపెట్టబోతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎస్, ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, మన అందరికి తెలిసిన, ఆయన చూస్తే ఈజీగా గుర్తుపట్టగలుగుతాం ఆయనే. ఈయన కాదు, ఏమనుకోకండి అన్న. సార్ రండి సార్. ఈయన మన చెప్పరా ఇంతపు ఈయనే ఆయన అని చెప్పు. ఇంకా నాకు తెలియదు అన్న, నువ్వు చెప్పు. ఏంటి తెలియదు? నేనే సెలబ్రిటీ. కొంచెం డౌట్ గా ఉంటుంది మీకు. సెలబ్రిటీ ఎలా చేసినావు నువ్వు? సెలబ్రిటీ బిగ్ బాస్. అది ఎంత మాట్లాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ లో నాకు బాగా సపోర్ట్ చేశారు. మంచి ఓట్లు. హలో ఓకేనా? మైక్ ఓకేనా? మాట్లాడొచ్చా? సూపర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ యొక్క అద్భుతమైన ఈవెంట్ కి సురేష్ గారు పిలిచారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. మరి వెదవా సిగ్గుందారా నీకు? అన్నం తింటానవా గడ్డి తింటానవా? సార్ ఎవరినండి మాట్లాడుతున్నారు? సార్ ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, ఇంత పెద్ద ఈవెంట్. అరే కార్ అడ్డంగా పెట్టండి సార్. వాడు ఇడియట్. ఎవరు ఇడియట్? అది గట్టిగా తింటాడు. మీరు ఇడియట్ మీలాంటి వాళ్ళు తింటే బుద్ధి వస్తుంది వాడికి. మనిషి పంది ముక్కోడా ఎవరిని సార్? వాడినే సార్. వాడినే నిన్నే పంది ముక్కోడా. ముక్కు నన్ను కాదు. మీరు అరే పంది ముక్కోడా ఏదో తున్నపోతా కడుపు తొందరగా కార్ అడ్డండి. కార్ నెంబర్ ఎంత? 0000 ఎదవా. ఆ కార్ నాదే భయ్యా. సారీ సార్ మీరు మాట్లాడండి. అరే డ్రైవర్, ఆ కార్ పక్కన పెట్టరా. ఇప్పటిదాకా నన్ను తిట్టుకున్నా నేను. ఓకే, ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. మరి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న కారణం మరి మీ అందరి అభిమానం. మరి మేకప్ పోతే ఏమైందమ్మా? ఏం పేరు నీ పేరు? పవిత్ర. మీ పేరు? నేను ఎవరో తెలుసా? చూసావా ఎక్కడైనా? నేను బిగ్ బాస్. బిగ్ బాస్ ఎవరు? టేస్టీ గాడు బండ ఇంత ఫోటో వేసుకుంటాడు. నేను స్మార్ట్ యంగ్ డైనమిక్ పర్సన్. ప్రాబ్లం ఏంటి చెప్పేయండి. ఇలాంటి దాన్ని గంట తప్పిపోక ఏం చేస్తుంది? ఇదే అమ్మదా ఉంది అమ్మ వల్ల. ఓకే, మీ అమ్మ పేరేంటి? అమ్మ పేరు మీ అమ్మ పేరు అమ్మింది. మీ నాన్న పేరేంటి? నాన్న పేరు ఈ స్పీకర్ ఎత్తే నెత్తిన పెడితే నీ అమ్మ కిందికి పోతా స్టేజ్ కింద. కాదమ్మా, మీ ఇంటి పక్కన ఏముంటది? మా ఇంటి పక్కన ఎద్దులుంటాయి. ఏది నీలాగా ఉంటుందా? దీన్ని తీసుకెళ్లి అదే కొట్టంలో కట్టేయాలి. ఎక్కడ ఉంది మీ అమ్మ? ఎక్కడ? ఇక్కడ నాన్న కూడా దొరికాడు. ఎక్కడ? సత్య మాస్టర్. అలా సెట్ చేసావా? ఓకే. సార్ మీరు ఏం ఫీల్ కాకండి సార్, ప్లీజ్ మీరు మాట్లాడు. ఓకే అండి, ఇవన్నీ జరుగుతుంటాయి. చిన్నపిల్ల పాపం
ఓకే, మరి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న కారణం మీ అందరూ అభిమానం గట్టిగా చెప్పండి ఒకసారి. మీరు లేకపోతే నాకు లైఫ్ లేదు, మీరు లేకపోతే నాకు బతుకు లేదు. మీ వల్ల ఈ రోజు నీ స్టేజ్ విన్నాను. మరి సురేష్ గారు ఈ రోజు నాకు స్టేజ్ పిలిచారు, సత్య మాస్టర్ ఈ రోజు గెస్ట్ గా పిలిచారు. మరి అంతేకాకుండా బిగ్ బాస్ లో మీ అందరిని అలరించాను, మీ అందరిని మీరు